మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదిక వినన్న యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ స్కిల్ కోర్సెస్ లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వచ్చేసి మనకి అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇది మనకి యూనివర్సిటీస్ వారే అప్డేట్ చేశారు, అలాగే వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఆల్ 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ చేసి వీడియో అయితే చేశానమాట. అందులో మనకి వెయిటేజ్ అయితే అప్లోడ్ చేశాను. అలాగే వాటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఈ మోడల్ పేపర్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా కానీ దీనికి సంబంధించి కూడా మనకి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఏకేఎన్యూ స్టూడెంట్స్కి కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో, సెకండ్ సెమిస్టర్ 24th నుంచి కదా మనకి ఎగ్జామ్స్ అనేవి ఈ మంత్. సో సెకండ్ సెమిస్టర్ సంబంధించి స్కిల్ కోర్సెస్లో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ ఎవరికైతే ఉందో ముందైతే మీరు ఇది అఫీషియల్ మోడల్ క్వశ్చన్ పేపర్ కాబట్టి యూనివర్సిటీస్ వారే అప్లోడ్ చేసిన మోడల్ పేపర్ కాబట్టి ముందైతే మీరు ఈ మోడల్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ సెమ్లో మనకి ఏ విధంగా అయితే కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇచ్చారు మోడల్ పేపర్లో, అలాగే సెకండ్ సెమిస్టర్లో కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి స్టూడెంట్స్, సో కన్ఫర్మ్గా ఈ క్వశ్చన్ పేపర్స్ అనేవి, ఈ క్వశ్చన్ మోడల్ పేపర్స్ అనేవి కన్ఫర్మ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా మనకి 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. 50 marks పేపర్ అనేది. దీంట్లో సెక్షన్ ఏ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి మోడల్ పేపర్లో. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ముందు వస్తాయి కదా, కాకపోతే ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి వెంటనే అప్లోడ్ అయితే చేయడం జరిగింది క్వశ్చన్ పేపర్స్ అనేవి. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సెక్షన్ ఏలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 1A క్వశ్చన్ వచ్చి డిస్కస్ అబౌట్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్. అలాగే ఆర్ క్వశ్చన్ వచ్చేసి 1B క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రైమరీ మార్కెట్స్. ఇది యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్, ఏదైనా క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో కన్ఫర్మ్గా మీరు 2 క్వశ్చన్స్ కూడా ఫాలో అయితే అవ్వాలన్నమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 2A క్వశ్చన్ డిస్కస్ అబౌట్ మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ BSE, NSE, MCX. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కన్ఫర్మ్ క్వశ్చన్ రాశాను. అలాగే 2 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో హైలైట్ చేశాను. అలాగే సెకండ్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో యూనిట్ 2 నుంచి BSE, NSE, MCX. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటి గురించి మీరు కన్ఫర్మ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 2 నుంచి 2B క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ట్రేడింగ్ సిస్టమ్స్ అండ్ సెటిల్మెంట్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 2 నుంచి అడిగిన 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అలాగే యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 3A క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండిసెస్ అండ్ మెథడ్స్. ఆర్ 3B క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇన్ మార్కెట్. సో కన్ఫర్మ్ అయితే మీరు యూనిట్ 2 నుంచి ఆ 2 క్వశ్చన్స్, యూనిట్ 3 నుంచి ఈ 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట. టోటల్గా మనకి 3 యూనిట్స్ నుంచి 6 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫాలో అయితే చాలు 30 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 4 × 5 20 marks అనమాట. టోటల్గా మనకి 50 marks పేపర్ కాబట్టి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సెటిల్మెంట్స్. క్లియర్ కదా, ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్వశ్చన్స్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అబౌట్ పే ఇన్ అండ్ పే అవుట్ మెకానిజమ్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ IPO. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి అనమాట. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై కరెన్సీ మార్కెట్? అంటే మనీ మార్కెట్ అనమాట. కరెన్సీ మార్కెట్ అంటే మనీ మార్కెట్. ప్రజెంట్ మనకి రన్నింగ్లో ఉన్నది మనీ మార్కెటే కాబట్టి మీరు క్లియర్గా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా మీరు అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారో దాన్ని బట్టి ఆన్సర్ అనేది మీరు కనీసం హాఫ్ పేజ్ అన్న రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి రైట్ అబౌట్ రోల్ ఆఫ్ NSE. సో మనకి పైన ఏమైతే మనకి BSE, NSE, MCX ఏ విధంగా అయితే అడిగారు, కింద కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోంచి NSE గురించి అయితే అడిగారు అనమాట. ఇక్కడ మనకి MCX అడగచ్చు, BSE అడగచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ మోడల్ పేపర్లో మాత్రం NSE అయితే అడగడం అయితే జరిగింది. సో ప్రతిదీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ బుక్లెట్లో కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మినిమం మీరు
2 to 3 పేజెస్ అనేవి ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి హాఫ్ పేజ్ ఆర్ ఫుల్ పేజ్ అయితే మీరు ఆన్సర్ బుక్లెట్లో అయితే ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది యూనిట్ వైజ్గా. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. సో కావాల్సిన వారు వెంటనే టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు టెక్స్ట్ అయితే చేయొచ్చు అనమాట. అక్కడే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.